హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి 246 ఉద్యోగాల భర్తీకి అఫీషియల్గా ఐఓసిఎల్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్కి కనుక మనం సెలెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐఓసిఎల్ యూనిట్స్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా వేరియస్ చోట్ల కూడా మనకి ఈ వేకెన్సీస్ సంబంధించి పోస్టింగ్ అనేది ఇస్తారు. నియర్లీ స్టార్టింగ్లో మనకి 50,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేయవచ్చు అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఈ నోటిఫికేషన్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్సు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కానీ క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఈ ఐఓసిఎల్ నుంచి అఫీషియల్గా విడుదలైన నోటిఫికేషన్లో మనకి 3 రకాల పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఆపరేటర్, అలాగే మనకి జూనియర్ ఆపరేటర్తో పాటుగా జూనియర్ అటెండెంట్, అలాగే జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ ఆపరేటర్ అనే పోస్ట్కి ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా వేకెన్సీ ఇచ్చారు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ అటెండర్కి సంబంధించి సదరన్ రీజియన్ అంటే మన సౌత్ రీజియన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, సో ఈ రాష్ట్రాలకి కలిపి కొన్ని వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే జూనియర్ బిజినెస్ అసిస్టెంట్కి సంబంధించి కూడా సదరన్ రీజియన్లో కొన్ని వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటారో మీరు వాటికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి మన రాష్ట్రాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా ఐఓసిఎల్కి ఎక్కడెక్కడైతే డివిజన్స్, మార్కెటింగ్ డివిజన్స్ ఉన్నాయో అక్కడ ఈ పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి వేకెన్సీకి సంబంధించినటువంటి వివరాలు. ఇక ఈ జాబ్కి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే తప్పనిసరిగా పర్సన్ విత్ డిజేబిలిటీ అయింటేనే అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది అన్రిజర్వ్డ్కి సంబంధించినటువంటి ఏజ్ అన్నమాట. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరికి వర్తించడం జరుగుతుంది. 5 years SC/ST వాళ్ళకి, అలాగే 3 సంవత్సరాలు OBC వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. సో ఇది మీరు ఇక్కడ గమనించాలి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ మెథడాలజీ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, జూనియర్ ఆపరేటర్ అనే పోస్ట్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ప్రొఫెషనల్ లేదా ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్కుల్ని ఫైనల్గా సెలక్షన్ తీసుకుంటారు. అండ్ ఈ SPPT అంటే స్కిల్, ప్రొఫెషనల్, ఫిజికల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటిని కేవలం క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇక జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ అనే పోస్ట్కి దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మనకి సెలక్షన్ చేస్తారు. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వీళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. ఫైనల్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్కుల్ని సెలక్షన్కి తీసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇందులో మనకి ఇక్కడ జూనియర్ ఆపరేటర్కి సంబంధించి అలాగే ఇతర పోస్టులకు సంబంధించి సెలక్షన్లో మనకి ఏ పోస్ట్కి ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి టోటల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 120 minutes పాటు కండక్ట్ చేస్తారు అన్ని పోస్టులకి కూడా. ఇందులో సెక్షన్ ఏ, ఫస్ట్ నేను జూనియర్ ఆపరేటర్ అనే పోస్ట్ కోసం చెప్తున్నాను. సెక్షన్ ఏలో మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అలాగే జనరల్ సైన్స్కి సంబంధించి 50 మార్క్స్కి ఉంటుంది. అలాగే సెక్షన్ బిలో మనకి న్యూమరికల్ ఎబిలిటీస్ 20 మార్క్స్కి, రీజనింగ్ ఎబిలిటీస్ 20 మార్కులకి, అలాగే జనరల్ అవేర్నెస్ 10 మార్కులకి ఉండడం జరుగుతుంది. దీని తర్వాత మనకి SPPT టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మనకి ఎవ్రీ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు సెక్యూర్ ఎ
మినిమం 35% ఆఫ్ సెక్షన్ మనకి సెక్షనల్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక జూనియర్ అటెండెంట్ అనే పోస్టుకు సంబంధించి ఫస్ట్ మనకి న్యూమరికల్ ఎబిలిటీస్ అనేది 40 మార్క్స్ అనేది ఉంటుంది. అలాగే రీజనింగ్ ఎబిలిటీస్ 40 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్కి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ బిజినెస్ అసిస్టెంట్. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీస్ 40 మార్క్స్కి, రీజనింగ్ ఎబిలిటీ 30 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్కి, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 10 మార్కులకి కండక్ట్ చేస్తారు. దీని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది వీళ్ళకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సెలక్షన్ అనేది ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ యొక్క లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు వాటిని ఆన్లైన్ ద్వారా కొనుక్కోవచ్చు. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 3/2/2025 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 23/2/2025 లోపు ఆన్లైన్లో మనం అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇవి మనకి టెంటేటివ్గా ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి. ఇందులో మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్తో పాటుగా వేరియస్ చోట్ల మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీకు ఎక్కడ దగ్గరగా ఉంటుంది లేదా ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ కావాలని అనుకుంటున్నారు, ఇక్కడ ఇచ్చినటువంటి 30 సిటీస్లో మీరు ఎక్కడైనా సరే ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు. ఓకే, ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ అవి చూద్దాము. సో మనకి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను. మనకి ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి మార్చ్ లేదా ఏప్రిల్లో విడుదల చేసే అవకాశం ఉంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏప్రిల్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది మనకి ఏప్రిల్ లేదా మేలో విడుదల చేసే అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, నేను థంబ్నెయిల్లోనే మీకు స్టార్టింగ్లోనే చూపించాను, అక్కడ చేసి పెట్టాను. ఏంటి అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే తెలుగులో చెప్పాలంటే అంగవైకల్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలన్నమాట. అందులో కూడా అంగవైకల్యం కలిగిన వాళ్ళు కూడా అన్రేజ్డ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ ఆపరేటర్ సంబంధించి ఐటీఐ అనేది ఇక్కడ కింద తెలుపబడినటువంటి ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ట్రేడ్స్ చెప్తాను. ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్ ప్లాంట్, ఎలక్ట్రీషియన్, మిషనిస్ట్, ఫిట్టర్, మెకానిక్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్, వైర్మెన్, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈఎస్ఎం. ఈ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ జూనియర్ అటెండర్ అనే పోస్ట్కి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది దీనికి ఏమీ అవసరం లేదు. ఓకే, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది జూనియర్ అటెండర్ గ్రేడ్ 1 అనే పోస్ట్కి అవసరం లేదు. నెక్స్ట్ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బేసిక్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన బేసిక్ నాలెడ్జ్ ఉండి టైపింగ్ స్పీడ్ 20 words per minute వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా పర్లేదు, అప్లికేషన్ చేసుకోండి. మనకి ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అప్పుడు మీరు ఈ టైపింగ్ అనేది చేస్తే సరిపోతుంది. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అనేది మనకి జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనే పోస్ట్కి అడగడం జరిగింది. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించి స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్స్ విడుదలైనప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఏ విధంగా అప్లోడ్ చేశానో ఆల్రెడీ మన ఛానల్లో పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వీడియోస్ కూడా చేయడం జరిగింది. చాలామంది మన సబ్స్క్రైబర్స్కి తెలుసు. సో మీరు ఇలాంటి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.